ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ఈ యొక్క సమయంలో మోషేబు ప్రార్థన ద్వారాగా ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థనలో యెషయా గ్రంథము 29వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ దేవుని నామాన్ని స్తుతించి మహింపరుచుకుని గణపరుచుకుని దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మోషేబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ ప్రేమ గల మా కడతండి కృపగల దేవ మీ అపరమ నామానికి వేరేది వందన తుదురు సోదరు ధన్యమవుతుంది. ఈ రాత్రికాల సమయంలో మీ లేఖనాలు గట్టిగా స్వరాన్ని ఉపయోగించి మహాగణుడు మహోన్నతుడ ప్రేమ గల మా కడతండి కృపగల దేవ మీ అపరమ నామానికి వేరేది వందన తుదురు తోడ ధన్యమవుతుంది. ఈ రాత్రికాల సమయంలో మీ లేఖనాలు చదువుకున్న బాగా మీకు అన్నవాడిని తండ్రి ఇటుగా తండ్రి యెషయా గ్రంథం తండ్రి 29వ అధ్యాయం చదువుతున్నకు వినబడి మాకు మా రోజులందరూ 30 100 పైన చూడుతుంది ఇటుగా తండ్రి ఇంకా రోగులు కొనుతుంది వాళ్ళు ముట్టిబారు హత్తుబడుతుంది ఏసి కడుచున్నాములు ఈ ప్రార్థన మీకు సమృద్ధి పెట్టుకుని మా పరమ తండ్రి ఆమేన్. జై తల్లి ప్రార్థన. మహోన్నతుల పెళ్లి గణమైన రోటరీగా తిని వాకి చదువుతుండగా తిన సమझे తిని కానీ రోటరీగా తిని వాకి చదువుతుండగా తిని పెద్దపడే వాకి మమ్మ రాసుకున్న రోటరీగా తిని ఏ యశ్రగంధం తిని 29వ అధ్యాయం చదువుతుండగా తిని సముద్రం తిని కానీ తండ్రి చపాత మీద అసలు సరుదు తెలియని కానీ తండ్రి వెంటనే మాకు కూడా సముద్రం తిండి కానీ మీరు ప్రేమించి ఊదు క్రీస్తాన్ని ప్రార్థన చేస్తారు. ఊదు క్రీస్తాన్ని సంఘ కాపని తీర్చండి. భూసం బియ్యాలు రాజంచి కుటుంబాన్ని కూడా జయించండి తండ్రి. సేవకురాన్ని కూడా జయించండి. వైఎస్ఆర్ క్రీస్తాన్ని తీయండి. సంఘ కాపని తీర్చండి తండ్రి. భూసం బియ్యాలు రాజంచి కుటుంబాన్ని కూడా జయించండి. ఈ ప్రార్థన తప్పు పొరపాట్లు క్షమించమని ఈ ప్రార్థన అడుగున్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి కృప కలిగిన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయం అంతట్లో మీ యొక్క తోడుని మీ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహించి ఈ రాత్రికాల సమయంలోనైనా వేకుజామునే మీ యొక్క సన్నిధి భాగ్యాన్ని నాయన మీ సన్నిధి కాంతులను యెషయా గ్రంథము 29వ అధ్యాయం ద్వారాగా నేడు మా వినికిడిలో మీరు ఫలింపజేయడానికి సిద్ధపడుతుండగా మీ మాటలను తండ్రి చక్కనటువంటి రీతిలో మేము వినగలుగుటకు, నేర్చుకోగలుగుటకు, తెలుసుకోగలుగుటకు మీ సహాయమును సహకారమును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా ప్రభు, మరి యొక్క సమయంలో ప్రార్థించినటువంటి 20 బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రార్థనలో మరింత ఆసక్తి పరులుగా, మరింత ప్రార్థనా పరులుగా, నాయన పట్టుదల కలిగినటువంటి బిడ్డలుగా నీ పిల్లలను తండ్రి ముందుకు నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. అలాగే ప్రభు యొక్క సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను ఓదూరు వైఎస్ఆర్ నగర్ ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభు, ఈ వారానికి నాయన చివరి రోజులు మమ్మల్ని మీరు నడిపిస్తుండగా తండ్రి మీ సహాయాలు ఈ వారం అంతా అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపటి ఉదయకాల సమయంలో మీ కుమారుని ద్వారా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, మిమ్మల్ని స్తుతించుకోవడానికి, మహింపరచుకోవడానికి నేను మరొక దినాన్ని, పునరుత్థానపు దినాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేసుకొనిచు తండ్రి, మరి రాత్రికాల సమయంలో జరగబోతున్న యొక్క పరిచర్య నాయన మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది నాయన. మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 29వ అధ్యాయాన్ని మరి బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ ఈ రాత్రికాల సమయంలో దేవత దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. ఆరియేలుకు శ్రమ. దావీదు దండు దిగిన అరియేలు పట్టణమునకు శ్రమ. సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి. పండుగలను క్రమముగా జరగనీయుడి. నేను అరేయులకు బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును. అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండం అగును. నేను నీతో యుద్ధము చేయుచు నీ చుట్టూ శిబిరమును వేయుదును. నీకెదురుగా కోట కట్టి ముట్టడి దెబ్బ వేయబడును. అప్పుడు నీవు అనపబడి నేల నుండి కూలుచుందువు.
నీ మాటలు నీ మాటలు నేల నుండి నేల నుండి ఒకడు ఒకడు గుసగుసలాడునట్లుండును. గుసగుసలాడినట్లుందును. కర్ణపిచాసి స్వరము వలె కర్ణపిచాలి స్వరం వలె నీ స్వరము నేల నుండి వచ్చును. నీ స్వరం నేల నుండి వచ్చును. ఆ. నీ పలుకు ధూళిలో నుండి నీ పలుకు ధూళిలో నుండి గుసగుసలాగా వినబడును. గుసగుసలాగా వినబడును. నీ శత్రువు సమూహము నీ శత్రు సమూహము లెక్కకు ఇసుకురేని వాళ్ళంత విస్తారముగా నుండును. లెక్కకు విశ్వాసమును. వాదించువారు వాదించువారు ఎగిరిపోవు పొట్టువలే నుందురు. ఎగురుపో పొట్టునలే ఉండుదురు. హఠాత్తుగా హఠాత్తుగా ఒక్క నిమిషములోనే ఇది సంభవించును. ఒక నిమిషంలోనే సంభవించెను. ఉరుముతోను ఉరుముతోను భూకంపముతోను భూకంపముతోను మహాశబ్దముతోను మహాశబ్దముతోను సుడిగాలి తుఫానులోను సుడిగాలి తుఫానులోను దహించు అగ్ని జ్వాలలలోను దహించు అగ్ని జ్వాలములలోను సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని శిక్షించును. దాన్ని శిక్షించెను. అరీయేలుతో యుద్ధము చేయు అరియలతో యుద్ధం చేయు సమస్త జనులారా సమస్త జనులారా సమూహమును సమూహమును దాని మీద దాని కోట మీదను దాని కోట మీదను యుద్ధము చేయుదురు. యుద్ధము చేయుదురు. దాని బాధపరచు వారందరూ దాని బాధపరచు వారందరూ రాత్రి కన్నా స్వప్నముల వలె ఉండును. రాత్రి కన్న స్వప్నములే ఉందురు. ఆకలి గొనినవాడు ఆకలి కొనినవాడు కలలో భోజనము చేయగా కలలో భోజనము చేయగా లేచి మేల్కొనగా లేచి మేలుకోనగా వాని ప్రాణము తృప్తి పడకపోవునట్లు తృప్తి పడకపోవునట్లు దప్పికొనివాడు కలలో పానము చేసి మేల్కొనగా సొమ్మసిల్లిన వాని ప్రాణము ఇంకా ఆకలిగొని ఉండినట్లు సియోను కొండ మీద యుద్ధము చేయు జనముల సమూహం అంతటికి సంభవించును. సంభవించును. జనులారా తేరు చూడుడి, విస్మయము ముందుడి, మీ కండ్లను చెడగొట్టుకునుడి. గుడ్డివాడికి ద్రాక్షారసము లేకయే వారు మొత్తులై ఉన్నారు. మద్యము పానము చేయకయే కూలుచున్నారు. 10వ వచనం చదువుకుందాం. యెహోవా మీ మీద గాఢ నిద్రగల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. మీకు శిరస్సుగా ఉన్న దీర్ఘదర్శులను ముసుగు వేసి ఉన్నాడు. దీనంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యముల వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీన్ని చదవమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి వానిని అప్పగించుదురు. అతడు అది నా వలన కాదు అది గూఢార్థముగా ఉన్నదని చెప్పెను. మరియు నీవు దయచేసి దీనిని చదవమని చెప్పి అక్షరములు తెలియని వానికి వాటిని అప్పగించుదురు. అతడు అక్షరములు నాకు తెలియనను ప్రభువు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు. వారి పెదవులతో నన్ను గణపరచుదురు గాని తమ హృదయమున నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధుల
విధులను బట్టి వారు నేర్చుకునినవి. మానవ విధులను బట్టి నేర్చుకున్నది. కాగా నేను మరలా ఈ జనుల ఎడల కాగానే ఈ మనుషుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, ఒక ఆశ్చర్యకార్యం జరిగింతును. బహు ఆశ్చర్యముగా జరిగింతును. బహు ఆశ్చర్యంగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి జ్ఞానుల జ్ఞానం వ్యర్థమగును. వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోయిను. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా తమ ఆలోచనలు యెహోవా కనబడకుండా లోపల వాటిని మరుగు చేయు జూచు వారికి శ్రమ. లోపల వారి శ్రమ. మమ్మునెవరు చూసెదరు, మమ్మల్ని ఎవరు చూసేదరు? మా పని ఎవనికి తెలియను ఆ పని ఎవరికి తెలియను అనుకుని అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. చీకటిలో తమ కీడు జరిగించే వారి శ్రమ. అయ్యో మీరెంత మూర్ఖులు, అయ్యో మీరెంత మూర్ఖులు. కుమ్మరికిని మట్టికిని భేదము లేదని ఎంచదగునా? కుమ్మరికి మట్టికి నచ్చబడునా? చేయబడిన వస్తువు చేయబడిన వస్తువు దాని చేసిన దానిని గూర్చి దాన్ని చేసిన దానిని గూర్చి ఇతడు నన్ను చేయలేదు అనవచ్చునా? ఇతడు నన్ను చేయలేనవచ్చునా? బంధింపబడిన వస్తువు బంధింపబడిన వస్తువు రూపింపబడిన వస్తువు రూపింపబడిన వస్తువు రూపించిన వాని గూర్చి రూపించిన వాని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? ఇతని బుద్ధి లేదనవచ్చునా? ఇకను కొద్ది కాలమైన తర్వాతనే కదా ఇకను కొద్ది కాలమైన తర్వాతే కదా లెబానోను ప్రదేశము లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును. ఫలవంతమైన పొలమగును. ఆ దినమున ఆ దినమున ఆ, చెవిటివారు చెవిటివాడు గ్రంథవాక్యములు విందురు. గ్రంథవాక్యం వినురు. అంధకారము కలిగినను అంధకారం కలిగినను గాఢాంధకారము కలిగినను గాఢంధకారం కలిగినను గురుడ్డివారు కన్నులారా చూచుదురు. వారు కన్నులారా చూచెదరు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము యెహోవాను గీతురు. అధిక సంతోషము కలుగును. అధిక సంతోషం కలుగును. మనుషులలో బేదలు మనుషులలో పేదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని ఆనందించెదరు. బలత్కారులు లేకపోవుదురు, బలత్కారులు లేకపోదురు. పరిహాసకులు నశించెదరు. పరిహాసకులు నశించెదరు. కీడు చేయ యత్నించుచు కీడు చేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యమును బట్టి ఒకడి అర్జును బట్టి ఇతరులను ఇతరులను పాపులుగా చేయుదురు. పాపులుగా చేయుదురు. గుమ్మములో తమ్మును గద్దించు వానిని గుమ్మంలో వారిని గద్దించిన వారిని పట్టుకొనవలెనని పట్టుకొనవలెనని గురినొడ్డుచు గురినడ్డుచు మాయ మాటల చేత మాయ మాటల చేత నీతిమంతుని పడద్రోయువారు నీతి మందిని పడవేవారు ఆ, ఉందురు. ఉందరు. అందుచేతను అందుచేతను అబ్రహామును అబ్రహామును విమోచించిన యెహోవా విమోచించిన యెహోవా యాకోబు 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 కుటుంబీకులను గూర్చి యాకోబు కుటుంబమును గూర్చి ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు. ఇక మీద యాకోబు సిగ్గుపడడు. ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. ఇక మీద తన ముఖం తెల్లబారదు. అతని సంతానపు వారు అతని సంతానం వారు తమ మధ్య నేను చేయు కార్యము చూచినప్పుడు తన మధ్యన చేయ కార్యం చూసినప్పుడు నా నామము పరిశుద్ధపరచుదురు. నా నామం పరిశుద్ధపరచుడు. యాకోబు యాకోబు పరిశుద్ధ దేవుణ్ణి పరిశుద్ధ దేవుడిని పరిశుద్ధపరచుదురు. పరిశుద్ధపరచుదురు. ఇశ్రాయేలుల దేవునికి భయపడుదురు. ఇశ్రాయేలు దేవుని భయపడుదురు. చంచల బుద్ధి గలవారు కంచెల బుద్ధి గలవారు వివేకులగుదురు. వివేకులగుదురు. సనుగువారు సనుగువారు ఉపదేశమునకు లోబడుదురు. ఉపదేశమునకు లోబడుదురు. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో 30 60 100 ఫలింపజేయును గాక. ఆమేన్. మంచిది ప్రియులరా, మరి ఈ రాత్రి కాల సమయంలో దేవాతి దేవుడు మరి మనల్ని ప్రేమించి ఆయన మాటల్ని వినే భాగ్యాన్ని, ఆయన మాటలు చదువుకునే భాగ్యాన్ని, మరి ఆయన చిత్తాన్ని తెలుసుకునేటువంటి అవకాశాన్ని దేవదేవుడు మరి మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మరి దేవత దేవునికి నా నిండు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ మరి రాత్రి కాల సమయంలో యెషయా గ్రంథము ఈ 29వ అధ్యాయాన్ని మనం నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇక్కడ ఈ 29వ అధ్యాయంలో మొదటి మాట మనకు రాయబడింది. మొదటి మాటని మనం
అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఏమని రాయబడింది అక్కడ? మొదటి మాట చదవండి అమ్మా. అక్కడ 29వ అధ్యాయం మొదటి వచనం. ఆగి అరీయేలుకు శ్రమ. ఎవరికి శ్రమ అంటున్నాడు? అరీయేలుకు శ్రమ. అరీయేలు అనేటువంటి మాటకి అర్థం ఏంటనంటే ఆ, ఆ, సింహము. ఏంటినైనా సింహము, అలాగే ఆ దేవుని యొక్క బలిపీఠము అనేటువంటి అర్థాన్ని కలిగి ఉంది. ఇక అరీయేలు అని అంటే జెరూసలేముకి మరొక పేరే అరీయేలు అనమాట. దావీదు పట్టణమైనటువంటి యెరూషలేముకి మరొక పేరు ఏంటంటే అరీయేలు. దావీదు పట్టణము యెరూషలేము నగరానికి అరీయేలు అనేటువంటి ఒక పేరు ఉంది. ఈ పేరుకి అర్థము సింహము లేదా బలిపీఠము అనేటువంటి ఒక చక్కటి ఒక చక్కటి పేరుకి అర్థంగా మనకు కనబడుతుంది. ఇప్పుడు అరీయేలు అనగా ఎవరు ఎందుకని? ఇశ్రాయేలీయుల యొక్క దేవుని యొక్క ప్రజలే, ఇశ్రాయేలీయులే. యెరూషలేము పట్టణమే ఏదైతే అరీయేలు అనగానే ఏమో ఎదరకొచ్చి కూర్చుండాలి. రెండోసారి రిపీట్ అయిందంటే దవడ పగిలిపోతుందేమో. ఈ మాటలు అక్కడ దాంట్లోకి వెళ్తాయి అన్నమాట. మనకి ఏమన్నా చాలా జాగ్రత్తగా ఉంటూ దేవుని మాటలు మనం శ్రద్ధ కలిగి వినాలి. ఇప్పుడు అరీయేలు అంటే ఏంటి? ఎందుకని? దేవుని యొక్క జాతే, దేవుని యొక్క ప్రజలకే అరీయేలు అనేటువంటి వారు అనమాట. ఇప్పుడు వాళ్ళ మీదకి రాబోతున్నటువంటి ఉగ్రతను గురించి, వారి మీదకి రాబోతున్నటువంటి ఉపద్రవాన్ని గురించి ఇక్కడ యెషయా గారు దర్శనం చూస్తున్నాడు. మనం ప్రారంభంలో చూసాం కదా, యెషయాకు దర్శనం వలన కలిగినటువంటి దేవోక్తి. ఈ విషయాన్ని మనం ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకుంటూ వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని చదవాలి. ఇప్పుడు దాన్ని మనసులో పెట్టుకుని మనము ఇప్పుడు దర్శనంలో ఏం జరుగుతుందని అంటే, ఇప్పుడు యోధా పట్టణం మీదకి ఆ శ్రమల కాలము, ఆ యొక్క యుద్ధ కాలము, ఆ యొక్క బాధ కాలము రాబోతుంది. అది ఎలాగుంటుందో ఈ అధ్యాయంలో మనకి తెలియజేసుకుంటూ చాలా వచనాలు దీంట్లో మనకి వ్రాయబడ్డాయి. ఇప్పుడు ఆ వచనాలన్నింటినీ ఒక్కొక్కటి మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇప్పుడు 5వ వచనం చూద్దాం. చూడండి. ఉరుముతోనూ, భూకంపముతోనూ, మహాశబ్దముతోనూ, సుడిగాలి తుఫానుతోనూ, దహించు అగ్ని జ్వాలలతోనూ సైన్యములకు అధిపతి యెహోవా దానిని శిక్షించును. దేనిని? ఈ యెరూషలేము పట్టణాన్ని, అలాగే యోధా పట్టణాన్ని దేవుడు శిక్షించబోతానంటున్నాడు. దేవుడు ఎలా శిక్షిస్తాడో, ఆయా రాజులు వచ్చి దీని మీద యుద్ధం చేశారు. ఆయా రాజులు వచ్చి దీనిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఒక రాజు బబులోను రాజు. అశ్షూరీయులు వచ్చారు, వారి వలన కాలేదు, వారు తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. అంతకుముందు ఇశ్రాయేలే అన్నదమ్ములే దీని మీద యుద్ధాన్ని చేశారు. అంతకుముందు సిరియన్లు యుద్ధం చేశారు. అంతకుముందు ఫిలిస్తీన్ల నాటి కాలానికే యెరూషలేము ఇంకా కట్టబడలేదు కనుక, యెరూషలేము ఇంకా స్థాపించబడలేదు కనుక, స్థాపించినటువంటి తర్వాత కొన్ని దేశాలు మరి వీరి మీద యుద్ధాలు చేసినట్లుగా మనకు కనబడుతుంది. అలా యుద్ధాలు చేయడానికి కూడా కారణం ఏంటంటే దేవుడే వారి మీదకి పంపిస్తున్నాడు. ఇంతకీ దేవుడు ఎందుకు వారి మీదకు పంపిస్తున్నాడు అని అంటే, వాళ్ళందరూ దేవునికి అవిధేయులుగా ఉన్నారు. ఏమో ఇప్పుడు పక్క అధ్యాయం ఒక మాట మనం అనుకున్నాం కదా. ఒకసారి 30వ అధ్యాయం మొదటి వచనం చదవండి. పక్కన 30వ అధ్యాయం మొదటి వచనం చదవం. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. ఎవరికి శ్రమ? ఇప్పుడు లోబడనోళ్ళని బిడ్డలకు, లోబడని పిల్లలకు శ్రమ. వాళ్ళు ఎవరయ్యానంటే యూదులు. ఇప్పుడు ఆ యూదులకి యెరూషలేము నగరానికి ఏం రాబోతుంది అని అంటే శ్రమలు రాబోతున్నాయి. ఎందుకనంటే వారు లోబడనోళ్ళని ప్రజలు. ఇప్పుడు లోబడనోళ్ళని ప్రజలకి దేవుడు ఎలాగ బాధలు కలిగిస్తాడు, శ్రమలు కలిగిస్తాడు అంటే 10వ వచనంలో ఒక మంచి మాటని మనకి కనబడుతుంది. ఒకసారి 10వ వచనం చదువు. 10వ వచనం కంటే ముందు 9వ వచనం చదువు. 10వ వచనం చదవంలే. 9వ వచనం చదువు ముందుగా. జనులారా తేరి చూడుడి, విస్మయము ముందుడి, మీ కండ్లను చెడగొట్టుకునుడి. ఏమన్నాడు చూడండి, ఏం చేయాలట? మీ కండ్లను చెడగొట్టుకునుడి, గ్రుడ్డివారగుడి. ఏమవ్వాలంటున్నాడు వీళ్ళని? మీరు గ్రుడ్డివారు అయిపోండి, మీ కన్నులను చెడగొట్టుకోండి అంటున్నాడు. ద్రాక్షారసం లేకేవారు మత్తులై ఉన్నారు, మద్యపానము చేయకేవారు తూలుచున్నారు. ఇప్పుడు చెబుతున్నాడు, యెహోవా మీ మీద గాఢ నిద్రగల ఆత్మను కుమ్మరించున్నాడు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు, మీకు శిరస్సుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. ఇప్పుడు ఈ యోధా వారికి అరీయేలు పట్టణానికి లేదా యోధా పట్టణానికి, యెరూషలేము పట్టణానికి శ్రమలు ఎందుకు వస్తున్నాయి అని అంటే,
ఇశ్రాయేలును ప్రజలను నడిపించేటువంటి నాయకులు ఎవరయ్యానంటే ప్రవక్తలు, వారే దీర్ఘదర్శులు. ఇప్పుడు ఇంకెవరట? ప్రవక్తలు, దీర్ఘదర్శులు, రాజులు. ఏమంటే ఇక్కడ రాజుల గురించి వ్రాయబడలేదు కానీ దీర్ఘదర్శులు, ప్రవక్తల గురించి వ్రాయబడింది. అంటే ఇశ్రాయేల్ మొత్తానికి యూదులు కానివ్వండి, ఇశ్రాయేల్ కానివ్వండి, నిలబడడానికి వారిని నడిపించే నాయకులు ఎవరనంటే నడిపించే నాయకులు కనబడుతున్నారు, నడిపించే ప్రవక్తలు కనబడుతున్నారు. ఆ ప్రవక్తలకి, దీర్ఘదర్శులకి ఏం చేస్తానన్నాడు దేవుడు? గ్రుడ్డితనం కలగజేస్తున్నాను. చూడండి, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను నేను చెడగొట్టి ఉన్నాను, మీకు శిరస్సుగా ఉన్న దీర్ఘదర్శులను నేను ముసుగు వేసి ఉన్నాను. ప్రవక్తలకి, దీర్ఘదర్శులకి ముసుగు వేసేస్తే అండి, వారికి నేత్రాలు చెడగొడేస్తే ఇప్పుడు వీళ్ళు ఎలా బ్రతకగలరు? వీళ్ళకా ఏమీ తెలియదు. ఎవరో యూదులకి వీళ్ళు ఏం చేయాలన్నా, ఎలా బ్రతకాలన్నా, ఎలా జీవించాలన్నా వీళ్ళని సన్మార్గంలో, సత్య మార్గంలో నిలబెట్టేది, నడిపించేది ఎవరంటే ప్రవక్తలు. ప్రవక్తలు లేకుండా వీళ్ళు ఏది అడుగుకు తీసి అడుగేయడానికి కూడా వాళ్ళకి వీలు లేదు. అలాగా దేవుడు ఆ ప్రజలను పరిపాలిస్తున్నాడు. అలా పరిపాలించే పరిపాలన కాలంలో వారు లోబడకుండా, దేవుని చిత్తానికి విధేయత చూపకుండా వారు ఉండాలని బట్టి దేవుడు ఏం చేస్తానంటే వారిని నడిపించే వారిని ఏం చేస్తానంటున్నాడు? వారి నేత్రాలు చెడగొడతానంటున్నాడు. అదే కదా అంటున్నాడు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టుదును, మీకు శిరస్సుగా ఉన్న దీర్ఘదర్శులను ముసుగు వేసేదును అని అంటున్నాడు. ఇప్పుడు నేత్రాలు చెడిపోతే ముసుగు వేస్తే మనం నడగలమా? కన్నులు లేకుండా మనం ప్రయాణం చేయగలమా? చేయలేము. అలాగే ఇప్పుడు యోధావారి పరిస్థితి కూడా అలాగే మారిపోయింది. అలా మారిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? లోబడనొల్లని పిల్లలకు శ్రమ. దేనికి లోబడడం లేదు? దేవుడు ఇశ్రాయేలు వారికి కొన్ని కట్టడలను ఇచ్చాడు, యోధా వారికి ఆజ్ఞలు ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కనుక ఇప్పుడు వాటిని బట్టి వీళ్ళందరూ ఏం చేయాలి? చక్కగా దేవునిలో నిలబడాలి. చక్కగా దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని బట్టే బ్రతకాలి. ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని మీరారో వీళ్ళు మద్యాన్ని సేవించారు, వీళ్ళ ఇతర స్త్రీలను పెండ్లి చేసుకున్నారో, వీళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. కనుక వీళ్ళకింత స్వతంత్రత రావడానికి, వీళ్ళకింత స్వేచ్ఛ రావడానికి వీళ్ళని నడిపిస్తున్నటువంటి వారిని నేను ఏం చేయాలి? ఇప్పుడు వారి మీదకి గాఢ నిద్ర గల ఆత్మని రప్పిస్తాను, వారి నేత్రాలను నేను చెడగొడతాను, వారికి దీర్ఘదర్శులకు ముసుగు వేస్తాను అని అన్నాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటండి? దేవుడు ఎలా చేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి మనసులో పెట్టుకుని ఇప్పుడు 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 మన కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి ఈ కుటుంబానికి జీవనాధారంగా ఉన్నటువంటి దానిని ఒక్కసారి దేవుడు దూరం చేశాడనుకో, మరి మన పరిస్థితి ఏంటి? మనకి తిండి ఎక్కడి నుంచి వస్తుంది? బువ్వ ఎక్కడి నుంచి వస్తుంది అండి? ఇప్పుడు ఈ కుటుంబాన్ని కాపాడేవారు ఎవరో? ఈ కుటుంబాన్ని ఇప్పుడు ఎవరు రక్షిస్తున్నారు మనల్ని? దూరదేశాల్లో తల్లి కష్టపడుతుంది అక్కడ. ఇప్పుడు తల్లికి అక్కడ పని లేదనుకోండి, తల్లి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది అనుకోండి, మన పరిస్థితి ఏంటి? మనం ఎలా బ్రతుకుతాం? కనుక కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు మనం పడవలసి వస్తుంది. అలా ఇబ్బందులు, సమస్యలు పడడానికి కారణం ఏంటి? ఇప్పుడు మనకి ఏదైతే మనల్ని పోషించేది, మనల్ని రక్షించేది ఒక ఆవిడ దూరదేశాల్లో ఉండి కష్టపడుతుందో, అక్కడ మనం ఇక్కడ సరిగా లేవనుకోండి, దేవుడు అక్కడ ఏం చేస్తాడు? ఆమెను పని లేకుండా చేస్తాడు, లేకపోతే ఇంకో రకంగా చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణగా మన కుటుంబాన్ని మనం ఆలోచన చేస్తే, అలాగే బయట వారికి కూడా అనేక మందికి జీవనాధారంగా ఉన్న వాటిని తీసేస్తే వారి పరిస్థితి ఏంటి? కనుక ఇప్పుడు యోధా వారందరి మీదకి శ్రమలు రావడానికి గల కారణం ఏంటి అని అంటే, ఇదిగో వీళ్ళ పరిస్థితులు లోబడనొల్లని బిడ్డలుగా ఉన్నారు. మరొకటి ఏంటంటే, వీళ్ళని ఎవరైతే నడిపిస్తున్నారో, వీళ్ళకి ఎవరైతే మార్గదర్శిగా ఉన్నారో వాళ్ళకి ముసుగు వేసేస్తానంటున్నాడో, ఏమండి, వారి నేత్రాలు చెడగొడేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళని నడిపించేది ఎవరు? గురుడ్డివానికి త్రోవ చూపుగా వారిద్దరు కలిసి ఏం చేస్తారు? ఇప్పుడు గుంటలో పడతారు కదా. మనకి కూడా ఈ సందర్భాన్ని బట్టి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, మీరు కూడా నాకు లోబడకపోతే ఈ కుటుంబానికి యజమానులుగా, ఈ కుటుంబానికి తలమానికులుగా ఉన్న వారికి దేవుడు ముసుగు వేశాడు అనుకోండి, దేవుడు నేత్రాలు చెడగొట్టాడు అనుకోండి, ఉదాహరణగా మన పని తీసేసాడు అనుకోండి, మన ఉద్యోగం లేదనుకోండి, మన పరిస్థితి ఏంటి?
ఒకవేళ మన కాలో చెయ్యో పోయిందనుకో మన పరిస్థితి ఏంటి? అంటే ఎలా మనం ఆలోచించేస్తే దేవుని ఉద్దేశాలేంటో మనకు బాగుగా అర్థమవుతది. అందుకనే దీని తాలూకా కొన్ని మాటలు మనం చూడగలిగితే చాలా మాటలు మనకు కనబడతాయి. ఒకసారి మనం యెషయా గ్రంథము 44వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. వెరీ గుడ్. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ఏది? ఇదిగో ఇక్కడ. వారు వివేచింపరు గ్రహింపరు. ఏంటట? వారు వివేచింపరు గ్రహింపరు. చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడిను. వీరి కన్నుల్ని ఏం చేశాడట? కప్పబడ్డాయట. అయ్య బాబోయ్! ఎంత ప్రమాదకరమో చూడండి. ఇప్పుడు కూడా మన కన్నులు కప్పబడ్డాయి అనుకోండి, దేవుని మర్మము, దేవుని విషయాలు మనకి అర్థం కావు నాయన. దేవుని విషయాలు మనకు అర్థం కావాలంటే ఏం చేయాలి? భక్తుడు అందుకని అన్నాడు, యెహోవా నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను చూసినట్లు నా కన్నుల్ని ఏం చేయమన్నాడు? ఆయన తెరవమన్నాడు. ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను చూసినట్లు మన కన్నులు ఏం చేయమని మనం దేవుణ్ణి అడగాలి తెలుసా? ప్రతిరోజు నా కళ్ళు తెరువు తండ్రి అని దేవుణ్ణి అడగాలి. దేవా నీ చిత్తాన్ని నాకు తెలియజేయని దేవుణ్ణి మనం వేడుకోవాలి, మనం అడగాలి, వేడుకోవాలి. ఒకవేళ దేవుడు మనల్ని కప్పేశాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటి? అందుకనే మనము ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. తండ్రి మీద ఆధారపడడానికి లేదు, తల్లి మీద ఆధారపడడానికి లేదు. కారణం ఏంటి? ఎవరెవరి కన్నులు దేవుడు ఎలా మూసేస్తాడో మనకి తెలియదు. ఇప్పుడు ఈ యోధా వారిని నడిపించే నాయకులకి ఏం చేస్తాడట దేవుడు? యెహోవా మీ మీద గాఢ నిద్రగల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు, మీకు శిరస్సుగా ఉన్న దీర్ఘదర్శుల మీద ఏం చేశాడట? ఆయన ముసుగేసేసాడు. ఇప్పుడు ముసుగేసేస్తే వీళ్ళకి ఎలాగ అర్థమవుతుంది? అందుకని వీళ్ళే బాగోకపోతే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు, యోధా ప్రజలు ఎలా బాగుంటారు? వాళ్ళని నడిపించి, అందుకని అన్నాడు, దావీదును పోలి మాట్లాడితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏమంటారంటే, నీవు మాకు దీపం వంటి వాడువు. ఎవరట? దావీదు ఎవరట? ఆ ప్రజలకే దీపం వంటి వాడు. నువ్వు యుద్ధంలో చనిపోతే, నువ్వు యుద్ధంలో ఆరిపోతే మా పరిస్థితి ఏంటి? దీపం ఆరిపోతే ఇప్పుడు కరెంటు పోయింది, ఇందాక మనకు వెలుతురు కొవ్వొత్తుతో మనం కొంతసేపు కాలాన్ని గడిపాం, అది లేకపోతే మన పరిస్థితి ఏంటి? అలాగే ఇశ్రాయేలుకి దీపం వంటి వాడట ఎవరో? దావీదు గారు. ఇప్పుడు యోధా వారికి దీపం లాంటి వారు, వెలుగు లాంటి వారు ఎవరంటే ప్రవక్తలు, దీర్ఘదర్శులు, రాజులు. వీళ్ళందరినీ దేవుడు వారి మీద పెట్టాడు. వారి ద్వారాగానే దేవుడు వారిని ముందుకు నడిపించుకుంటూ వచ్చేటువంటి వాడు. ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించి పాలస్తీనా దేశానికి, ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలందరినీ నాయకుడిగా నడిపించేది ఎవరో? మోషే గారు. ఎంతమందిని? 20 లక్షల మందిని నడిపించాడు. ఇప్పుడు మోషే గారికి ముసుగు వేశాడు అనుకోండి, ఇప్పుడు వారికి దారిని నడిపించేవారు ఎవరు? వారికి దారి ఎలా తెలుస్తుంది? అందుకనే మనం ఎంతసేపు కూడా దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. మనము ఎవరి మీదన్నా ఆధారపడ్డాం అనుకోండి, వారి కన్నులు మూసేస్తే మన పరిస్థితి ఏంటి? అలాగే ఇశ్రాయేలులు ఆరిన నేల మీద వెళ్ళిపోతుంటే సముద్ర మార్గంలో వారిని చూసారట ఎవరెల్లో? ఐగుప్తీయులు. వాళ్ళ వెనకాల వీళ్ళ పెరిగెట్టారు. వాళ్ళేమో రోడ్డు ఎక్కేస్తారు, సముద్రమేమో వీళ్ళ మధ్యన ఉండిపోయింది. సముద్రం వచ్చి వీళ్ళని ఏం చేసింది? ముంచేసిందంటే వారి సముద్రంలో అగాధంలో కలిసి. కారణం ఏంటంటే మనం ఎవరినో చూసి నడిస్తే మనకు అలాగ ఉంటుంది. కనుక దేవుడు ఏం చేస్తానంటే వారిని తీసేస్తాను అని అంటున్నాడు. కనుక ఈ సమయంలో మనం ఎలాగ ఉండాలని అంటే, ఇదిగో దేవుని లేఖనాలు, చాలా లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. ఒకసారి రోమపత్రిక దగ్గరికి వెళ్దాం. నూతన నిబంధన గ్రంథంలో మనం గతించిన కాలంలో మనం బైబిల్ పఠనంగా చదువుకున్నాం కదా నాయన. రోమపత్రిక ఒకసారి 11వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. రోమపత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చదువు. ఏదిదైనా నాకు చెప్పాలి, చూపించాలి. వారు కఠిన చిత్తులైరి, ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమొత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడింది. నేటి వరకు ఎలా ఉన్నారట? కొంతమంది చూడలేని కన్నులు గలవారుగా ఉన్నారట, వినలేని చెవులు గలవారుగా ఉన్నారట. ఇక వినలేని చెవులుగా ఉంటే
చూడలేని కన్నులుగా ఉంటే దేవుని మాటలు ఏం అర్థమవుతాయి మోషే బాబు? దేవుని మాటలు అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? అందుకనే మనం వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యాన్ని చెబుతున్నటువంటి దైవ సేవకులను మనం అడుగుతూ మనకు వాక్యాన్ని నేర్పిస్తున్నటువంటి దైవ సేవకుల కొరకు మనం ఏమని ప్రార్థిస్తాం? వారి మనసులను తెరవండి తండ్రి, వారి హృదయాలను తెరవండి తండ్రి, వారి నేత్రాలు తెరవండి తండ్రి అని దేవుని వేడుకుంటాం. కారణం ఏంటి? వారి కన్నులు కానీ దేవుడు కానీ మూసాడనుకో వాక్యం ఎలా పోతుందో మనకే తెలీదు. అప్పుడప్పుడు వాక్యం చెప్పిన నాకు కూడా భయమేస్తుంది. నా కన్నులు తెరవబడ్డాయా మూతపడ్డాయా? ఒకవేళ కన్నులు తెరవకుండా మూతపడ్డాయి మూతపడినటువంటి రీతిలో వాక్యాన్ని చెప్పామనుకోండి, ఆ వాక్యం ఫలించదు. వాక్యం ఫలించకపోతే అతని పని కాల్చివేయబడుతుంది, అతని సమయం కాల్చివేయబడుతుంది. వాని పనిని బట్టి దేవుడు జీతాన్ని ఇస్తానంటున్నాడు. మన పని కాల్చబడకుండా మన పనికి ప్రతిఫలం రావాలంటే మన కన్నులు తెరిచేవారిగా ఉండాలి. కనుక దేవుడు మాటలు మనం ఆలోచించేస్తుంటే మనకి ఏమనిపిస్తుంది? ఇప్పుడు దేవుడు ఏం చేశాడట? అందరి కన్నులు మూసేశాడు కనుకనే వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే వారి రాజ్యం మీదకి ఇతరులు వచ్చి దాడి చేసే పరిస్థితికి మారిపోయింది. కనుక ఇప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీదే మనము ఆధారపడాలి. చివరగా మరొక మాటను మనం చదువుకుని ఈ మాటలను ముగించేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 23వ వచనం. 23 ఇది కదా, ఓకే. వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మును గాక. ఎవరట? వారు కన్నులు చూడకపోవునట్లు వారు చూడకపోవునట్లు వారు కన్నులకు చీకటి కమ్మును గాక. ఏమండి? వారు చూడకపోవునట్లు వారి కన్నులకి ఏం కలుగుతుందట? చీకటి వచ్చేసింది అనుకోండి, మనం ఎలాగా దేవుని మాటలు చదవగలుగుతాం? కనుక దేవుని మాటలు మనం చదవాలి అని అంటే, వినాలి అని అంటే, నేర్చుకోవాలని అంటే, దేవా నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువు తండ్రిని దేవునిని ఎప్పుడూ ప్రాధేయపడుతూ అడగకపోతే దేవుని మాటలు మనకి అర్థం కాదు. నేను ఈ రోజుకి ప్రపంచ దేశాల్లో ఉన్న వారికి ఇది బైబిల్ దిక్చూసి అని చెబుతున్నా వారికి అర్థం అవ్వలేదని అంటే, వారు నేర్చుకోలేదంటే గల కారణం ఏంటి? వారి కన్నులు మూతపడ్డాయి. వారికి నేర్పించే వారికే మూతపడ్డాయి, ఇక నేర్చుకున్న వారికి ఎలా వెలుగుతాయి? అందుకనే దేవుడు చెబుతున్నాడు, ఇంకో చీకటి కమ్మునట్లు వారికి వెలుగు లేకుండా నేను చేస్తాను అంటున్నాడు. కనుక మనం ఈ సమయంలో ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని నడిపించేవారు కన్నులు ఒకవేళ మూసేసాడు అనుకోండి దేవుడు, చాలా మనం ప్రమాదంలో పడిపోతాం నాయన. అందుకనే వాక్యం ఏమని సెలవిస్తుందని అంటే, ఇలా మనం మాటలు చదివితే చాలా మాటలు మనకు కనపడతాయి. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపయ్యున్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశం వారికి కనబడకుండానట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గ్రుడ్డితనము కలగజేసింది. అంటే అవిశ్వాసులకి ఏం కలగజేస్తుంది అనమాట? ఇప్పుడు గ్రుడ్డితనము. అంటే ఇప్పుడు ఎవరికి కన్నులు తెరవబడతాయి అన్నమాట? విశ్వాసులకు కన్నులు తెరవబడతాయి. అవిశ్వాసులకి ఏం చేయబడుతుంది అనమాట? కండ్లు మూయబడతాయి. అంటే ఈ టైంలో మనము విశ్వాసులుగా ఉన్నామా అవిశ్వాసులుగా ఉన్నామా? విశ్వాసులుగా ఉంటే మన కన్నులు తెరవబడతాయి. అందుకనే మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినట్లు అన్నాడు మనకి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు. అక్కడ కూడా వెళ్ళిపోదాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాటను చదివేద్దాం మనం కూడా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున వీళ్ళ నేత్రాలు ఏం చేయబడ్డాయట? వెలిగింపబడ్డాయి. మరి అంతకుముందు మనం ఏమేమి చదువుకున్నాం? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులకు గ్రుడ్డితనం కలుగజేసింది. అంటే చీకటి కలగాలన్నా, గాఢాంధకారం రావాలన్నా, చీకటి కమ్మాలన్నా అది ఎవరి ఆధీనంలో ఉందనంటే దేవాతి దేవుని ఆధీనంలో ఉంది. దేవుని ఆజ్ఞలకు ఎవరైతే విధేయత చూపిస్తారో ఏమండి వారు విశ్వాసులుగా ఉంటారో వారి మనోనేత్రాలని దేవుడు వెలిగిస్తాడు. వారు ఒకవేళ ప్రయాణం చేసిన మనకు ఒక మాట ఉంటుంది, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు
వెలుగై ఉన్నదన్నాడు. మనము చీకటిలో నడిచినా సరే వెలుగునిచ్చేది ఏంటి అనంటే వాక్యము. ఆ వాక్యం మన దగ్గరికి రావాలంటే మనం ఎలా ఉండాలి? అవిశ్వాసులు మనోనేత్రాలకి గురుడితనం కలగజేశాడు. మరి విశ్వాసులు మనోనేత్రాలకి ఏం చేశాడు? వెలిగిస్తాడు దేవుడు. అలా వెలుగులో నడిచిన వాడు తడబడకుండా ఉంటాడు, గురికి వెళ్తాడు, గమ్యానికి చేరుకుంటాడు. కనుక ఇప్పుడు మనం అందరం ఏం చేయాలంటే ఇదిగో విశ్వాసులుగా ఉంటే మన నేత్రాలు తెరవబడతాయి. ఎప్పుడైతే మన నేత్రాలు తెరవబడతాయో మనము సరైన మార్గంలో ఉంటాము. నేనే మార్గము, సత్యము, జీవమన్న మాటలోనికి మనము వెళ్తాము. ఇప్పుడు చివరిగా మనము ఆ వచనాన్ని చదివేసి ముగించేసుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పేతురు పత్రిక, రెండో పేతురు పత్రిక మొదటి అధ్యాయము, వెరీ గుడ్, రెండో పేతురు పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. 19వ వచనం, వెరీ గుడ్. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారు వేగుచుక్క మీ హృదయములో ఉదయించే వరకు వాక్యము చీకటగల చోటున వెలుగిచ్చు దీపమై ఉన్నది. వాక్యం ఏం చేస్తుందట? చీకటగల చోటున వెలుగిచ్చు దీపమై ఉన్నది. అంటే వాక్యం మనిషిని ఏం చేస్తుంది అనమాట? వెలిగిస్తుంది. మనము ఎంత గురుడితనంగా ఉన్నా వాక్యం దగ్గరికి వచ్చి దేవా నా కన్నులు తెరువు తండ్రినంటే చీకటగల చోటున వెలిగిచ్చేవాడిగా ఉన్నది వాక్యము. ఆ వాక్యం నీకు నాకు అర్థం కావాలంటే మనము ఆత్మ సహాయంతో నింపబడాలి. ఒక వ్యక్తికి ఆత్మ సహాయం ఎప్పుడు నింపబడతాయి అంటే పరిశుద్ధత ఉంటేనే కానీ ఆత్మతో నింపబడలేదు. కనుక మనం అందరం ఆత్మతో నింపబడాలంటే మన కన్నులను తెరవాలి. విశ్వాసుల కన్నులు తెరవబడతాయి, అవిశ్వాసుల కన్నులు మూయబడతాయి. కనుక వాక్యాన్ని చదివేటప్పుడు, వాక్యాన్ని వినేటప్పుడు చీకటగల చోటున వెలిగివ్వడానికి మరి వాక్యం సిద్ధంగా ఉంది కనుక మరి ఆ వాక్యాన్ని దేవుడు మనల్ని నిరంతరం వాక్యం ద్వారాగా వెలిగించాలని, ఆయన వెలుగులతో మనం నింపబడి అనేకులను వెలిగించాలని వాక్యం మనకి సెలవిస్తుంది కనుక దేవుడు మరి మనల్ని అందరినీ అట్టి రీతిగా సిద్ధపరచును గాక. ఇక చివరిగా ఈ 2 వచనాలు ఉన్నాయి, చదివేసి మనం ముగించేసుకుందాం. చివరిగా 18వ వచనాన్ని చదువుదాం ఒకసారి. మనం ఇదే 29వ అధ్యాయము యెషయా గ్రంథము ఒకసారి 18వ వచనాన్ని చదువుకుందాం. చివరిగా దాన్ని చదివేసి మనం ముగించేసుకుందాం. ఆ దినమున నెత్తివారు గ్రంథవాక్యములు విందురు. ఏ దినమునట? ఆ దినమున అనగా యేసుక్రీస్తుల వారి ఫస్ట్ ఈ భూమి మీదకి వచ్చినటువంటి రాకడలో ఏం జరిగిందో తెలుసా? ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు. చెవిటివారు, ఎంతమంది చెవిటివారిని యేసుక్రీస్తుల వారు స్వస్థపరిచారు? చాలామందిని స్వస్థపరిచారు. సంఘము స్థిరపరుస్తున్నప్పుడు కూడా ఎంతోమంది చెవిటివారు గ్రంథవాక్యాలను ఏం చేశారు? యెరూషలేము దేవాలయంలో, సమాజ మందిరాల్లో, దేవాలయాల్లో ఎంతోమంది చెవిటివారు గ్రంథవాక్యాలని విన్నారు. అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివాడు కన్నులారా చూచుదురు. దావీదు కుమారుడా నన్ను కరుణించుమని ఒక భిక్షవాడు, గుడ్డివాడు దావీదు కుమారుడా నీ దేవుణ్ణి వేడుకున్నాడా? అడిగాడా యేసుక్రీస్తుల వారిని? అడిగాడు. అతను చూపు పొందుకున్నాడు. ఏమండి ఇతడు ఒక పుట్టినప్పటి నుంచి గుడ్డివాడుగా ఉన్నాడండి, ఇతను పాపం చేశాడా, వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేశాడా అని అంటే దేవుడు ఇతని ద్వారాగా మహిమపరచడానికి ఇతడు గుడ్డివాడిగా పుట్టాడు అని అన్నాడు. కనుక గాఢాంధకారము కలిగినను గుడ్డివాడు కన్నులారా చూచెదురు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషం అధికమగును. ఏమండి మనుషులలో బీదలో ఇశ్రాయేలుకు పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. మనుషులలో బీదలో ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని చూసి ఆనందిస్తారు. బీదలు దీనులు అని వ్రాయబడింది మనకి. ఏంటంటే నాయన దీనులకు కలుగు సంతోషం అధికమగును. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషం అధికమగును. ఏమండి దీనులు, అలాగే ఎవరు మరలని? బీదలు. కనుక ఈ బీదలకు దీనులు కూడా ఆనందించారు. ఎప్పుడంటే రక్షకుడు ఈ భూమి మీదకి ఈ లోకానికి వచ్చినప్పుడు బీదలు దీనులు కూడా ఆదరించాడు. అదే అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో. ఏమండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 కొరింథీ
7:6 అంటాడు, దీనులను ఆదరించు దేవుడు. దేవుడు ఎవరిని ఆదరిస్తాడట? దీనులను ఆదరిస్తాడు. పెంటకుప్పల మీద నుంచి దీనులను పెంటకుప్పల మీద నుంచి దీనులను పైకి లేవనెత్తువాడు ఆయనే. పెంటకుప్పల మీద నుండి ఏమండి చక్కటమైనటువంటి రీతిలో కూర్చుండబెట్టేవాడు కూడా ఆయనని వాక్యం మరి మనకి సెలవిస్తుంది. కనుక ఈ అధ్యాయం ద్వారాగా దేవుని చిత్తం ఏమై ఉన్నది అని అంటే, మనము మనకి ఎవరైతే పెద్దలుగా నడిపించే నాయకులుగా ఉన్నారో వాళ్ళకి గుడ్డితనం కలిగేటట్టుగా దేవుడు చేస్తానన్నాడు. కనుక ఆ రోజు యోధా వారికి మరి ప్రవక్తలు దీర్ఘదర్శులకి దేవుడు గుడ్డితనాన్ని కలగజేశాడు. ఈరోజు మన కుటుంబానికి మన కుటుంబానికి మనకే నడిపించే వారికి దేవుడు మరి నేత్రాలు తెరిచేటట్టుగా చక్కటి చూపుని వారు పొందుకుని వారి ద్వారాగా మనం నడిపింపబడేవారిగా కుటుంబంలో ఉన్నటువంటి వారి కొరకు, అలాగే సంఘంలో ఉన్నటువంటి వారి కొరకు, అందరి కొరకు ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమై ఉన్నది వాక్యము. కనుక వాక్యం ఎవరిలో వెలుగుతూ ఉంటుంటుంది? విశ్వాసుల జీవితాల్లో వాక్యము మనోనేత్రాలని దేవుడు వెలిగిస్తూనే ఉంటాడు. ఎవరిలో వెలుగు ఆగిపోతూ ఉంటుంది, ఎవరిలో గుడ్డితనం ఉంటుంది? అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకే గుడ్డితనం కలగజేశాడు. కనుక మరి దేవుడే చీకటి చేసేస్తానన్నాడు, వెలుగు లేకుండా చేస్తానన్నాడు. కనుక మనం వెలుగును పొందుకునేవారుగా ఉందాము, చీకట్లో నడవకూడదు. మనం ఎక్కడ నడవాలి మోషే బాబు? వెలుగులో నడుచుకుని దేవుణ్ణి మహిపరిచేవారుగా మీరు నేను ఉండాలని ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో వాక్యం మనందరికీ సెలవిస్తుంది. కనుక ఎంతవరకు వినబడిన వాక్యము దేవుడు మన వెనుకడులో నూరంతలుగా ఫలింపజేయను గాక. ఆమేన్. మోషే బాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ ప్రేమ గల మగాడిదని కృపగల దేవా మీ అపరమనామకే వేదు మన సూర్యుడు తోడదంచి మనదండి ఈ రాత్రి కాల సమయంలో మీ లేఖన చెప్పుకున్న భాగ్యం మీకు అనుమతండి ఇటువంటి ఈ వాక్యం కొనుతండి ఆ వాక్యం తండ్రి 30 తండ్రులుగా 60 తండ్రులుగా 100 తండ్రులు ఫైన్జీలో చూడండి ట్రీగైతేనే కాలుతున్న రోగులు కొనతండి వాళ్ళు ముట్టి భరతపడండి. రాత్రి కాలం మీ ప్రేమించిన స్థానిక సంఘం దీన్ని సాధించి కాచి కాబడుతుంది. ఓదూరు వయసున వాళ్ళిద్దరు ఓదూరు వయసునారు ఉన్న బిడ్డలను దీన్ని సాధించి కాచి కాబడుతుంది. ఈ వారం ముగింపులో తండ్రి రేపు ఉదయకాలం మేము మన పునరావృత దినములో తండ్రి మేము కీర్తించుకుని మహింపరచుకుని మంచి బాధ్యత మీకు అనబడుతుంది. ఈ ట్రీగా అయితే వేకుతామని లేస్తే మా పడబడి మేము ఉండినందుకు చేసినందుకు మీకు అనబడుతుంది. ఈ ట్రీగా అయితే నేను కలితే రోగులు కొనదు నేను ముట్టిపడి హస్తపడుతుంది. ఏ సరస్వతి నమ్మలి ప్రార్థన మీకు పెట్టుకొని మా పరమ తండ్రి ప్రార్థన చేసుకుందాం. జయగడు ప్రార్థన మహోన్నతుని పెళ్లి గడమైన ఒట్రిగా అతను వాకి చేతుకున్నంత వాకిని ఆదించేంత వరకు నీ కృపణ చేసుకో. ఒట్రిగా అతండి రోటరీగా అతను వాకి చదువుతున్న కథను సొంత చెన్నిగనిచ్చి రోటరీగా అతను ఈ చేయగలంతో 9 అధ్యాయం చదువుతున్న కథండి 29 అధ్యాయం చదువుతున్న కథను సంవత్సరం చెన్నిగణించిన రోడ్డు పెద్దపడే వాగితే రాసులు నుంచి రోటరీ కాదే మేము ప్రేమించిన ఉదయ క్రిస్తాన్ని ప్రారంభం చేస్తాం తండ్రి. ఉత్తు క్రిస్తాన్ని జయించి సంఘ కాపాన్ని జయించాడు, భోజనం బియ్యాలు రాదు కుటుంబాన్ని కూడా జయించాడు తండ్రి. వైఎస్ఆర్ క్రిస్తాన్ని జయించి సంఘ కాపాన్ని జయించి భోజనం బియ్యాలు రాదు జయించాడు తండ్రి. 2 సంఘాల సేవకుడు అని కూడా జయించండి. రేపు నీ మన అన్న ప్రమాదం తినలేదు మేము చచ్చికెళ్తుండే కదండి. ఆ 12 మీరు శ్రమ చేయండి. ఈ రోటరీ కదండి మేము పడుకోతుండే కదా సముద్రం తిండి కానీ తండ్రి. ఈ ప్రార్థన తప్పు పరవకుండా క్షమించమని ఈ ప్రార్థన అడుగుతున్న ప్రార్థన ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన కృప కలిగిన నామానికి వేలాది వందనాలు ప్రభువా. ఇంతవరకు నేను రాత్రికాలపు కుటుంబ ప్రార్థనలో మీ సహాయాన్ని సహకారాన్ని మాకు అనుగ్రహించు ప్రభువా. యెషయా గ్రంథం 29వ అధ్యాయం ద్వారాగా నాయన మా మనసులను మా హృదయాలను నాయన మీరు తెరిచి ప్రభువా, మాలో ఉన్నటువంటి చీకటిని పారదోలుకుని ప్రభువా, వెలుగును నాయన సత్యాన్ని వాక్యాన్ని ఉంచుటకు మీరు ఎంతసేపు నాయన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నేను మీ చిత్తాన్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా మాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు చక్కటి పరిచర్యలు నేను సహకరించినటువంటి వాడబడినటువంటి నీరుగురు బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభు ఈ రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను నాయన దైవ సేవకుల కుటుంబాలను, పెద్దల కుటుంబాలను, పరిచారకుల కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి 2 సంఘాల్లో ఉన్నటువంటి నేను అందరినీ కూడా రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. వారమంతా మీరు కాపాడారు, మరొక నూతన వారాన్ని మీరు మాకు నేను అనుగ్రహిస్తూ ఉంటుండగా తండ్రి.
రేపు నాయన కుటుంబాలుగా మీ సన్నిధిలో నాయన మేము గడుపుకుని ప్రభావ మీ సన్నిధి కాంతులు పొందుకుని మరొక వారంలో తండ్రి మేమందరం మీ కుమారుని రాకడ వరకు నాయన ప్రయాణం చేయడానికి మీ సహాయాలు తెచ్చండి. ఈ వారం జరిగినటువంటి కార్యక్రమాల్లో సువార్త నిమిత్తం ఆయా నాయన ప్రయాణాల్లో ఆయా నాయన తండ్రి సువార్త సభల్లో ఆయా సువార్త పరిచర్యలు మీ తోడును మీ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి మరి ఎంతవరకు జరిగిన యొక్క పరిచర్యను మీరు దీవించమని ఆశీర్వదించమని తండ్రి రాత్రికాల సమయంలో నాయన నీ బిడ్డలు నీ పిల్లలమైనటువంటి మా అందరికీ సంపూర్ణమైనటువంటి నిద్రను అనుగ్రహించి వేకుజాని నాయన మీ కుమారుని యొక్క పునరుత్థాన దినంలో మిమ్మల్ని స్తుతించుటకు మహింపరచుటకు మీ సహాయం సహకారాలు మాకు అనుగ్రహించమని సంఘ బిడ్డలందరినీ మీ దయగల చేతులకు అప్పగించుకొనచ్చు. మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్. ఓకేనా నాయన? ఓకే.